హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డ్కి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. సో ఎవరైతే ఆధార్ కార్డులు కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం 2 శుభవార్తలు చెప్పడం జరిగింది. సో ఆ 2 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి 2 శుభవార్తలు చెప్పారండి ప్రభుత్వం. మొదటి శుభవార్త చూసుకుంటే, ఆధార్ కార్డు కలిగి ఉండి అప్డేషన్ అనేది చేసుకోలేదు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే వెంటనే మీరు అప్డేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ అప్డేట్ అనేది ఎప్పటిలోగా చేసుకోవాలనేది కూడా చెప్తాను. అలాగే ఈ అప్డేట్తో పాటు మీ ఆధార్ కార్డులో మీ పేరు కానీ, మీ అడ్రస్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఈ మార్పులు చేర్పులకు సంబంధించి అలాగే అప్డేట్కి సంబంధించి మీరు ఎప్పటిలోగా చేసుకోవాలనేది చూసుకుంటే, ముందు సెంట్రల్ గవర్నమెంట్ 2024 డిసెంబర్ 14వ తేదీ వరకు టైం ఇచ్చారు. కానీ చాలామంది ఇంకా అప్డేషన్ అలాగే మార్పులు చేర్పులు చేసుకోలేదని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ 2025 జూన్ 14వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. సో జూన్ 14వ తేదీలోపు మీ ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ కానీ అలాగే మీ ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.